జనరల్ గా ఈ సాక్ష్యాలు చెప్పడము, ఈ నా బ్యాక్గ్రౌండ్ చెప్పడము సాధ్యమైనంత అవాయిడ్ చేస్తాను నేను. ఎందుకంటే ఇది కొంచెం వేరేగా వెళ్తోంది ఈ ఈ ఈ నేటి ప్రపంచంలో, క్రైస్తవ ప్రపంచంలో. సో వ్యక్తిగత స్థాయిలో వ్యక్తుల్ని హైలైట్ చేసుకోవడానికి జరుగుతుంది కనుక వీక్షకులు నన్ను మన్నించాలి. అవసరం కొద్దీ మాత్రమే మాట్లాడుతున్నామని మీరు గ్రహించాలి. సో ఇది చెప్తున్నప్పుడు డోంట్ లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ గాడ్. ప్రభువుని చూడండి. ఒకవేళ ఏదైనా ఒక ఘనత ఉంటే అది ప్రభు ఇచ్చినది అని మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను. తర్వాత మనం ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, ఏ కుటుంబంలో పుట్టాలి, ప్రభు నిర్ణయిస్తాడు. అపొస్తల కార్యాలు 17వ అధ్యాయము 28 ప్రకారము మన పొలిమేరల్ని ఆయన నిర్ణయిస్తాడు. మనం ఎప్పుడు పుట్టాలనేటువంటి మన కాలాన్ని కూడా ఆయన నిర్ణయిస్తాడు. సో అంచేత ఇట్ ఈస్ గాడ్స్ ప్రావిడెన్స్ దట్ ఐఎమ్ ఎన్ ఇండియన్ టుడే. మా ఇంట్లో ఏంటంటే మా తల్లిదండ్రులకు ముందటి తరం, ఒకవైపు నుంచి వస్తే 3rd జనరేషన్ క్రిస్టియన్స్ మేము, ఇంకొక వైపు నుంచి వస్తే 4th జనరేషన్ క్రిస్టియన్స్ అవుతాం. సో చాలా మిక్స్డ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళం. అది చర్చ్ బ్యాక్గ్రౌండ్ డినామినేషన్స్ తీసుకుంటే, ఒకవేళ అమ్మ మెననైట్ బ్రదర్ అండ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, అమ్మమ్మ వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. సో అందులో వాళ్ళు చాలా అంటే కీలక పాత్ర పోషిస్తూ ఉండేవాళ్ళు. రెవరెండ్ ఫ్రాన్ జాషువా గారి అక్క గారు మా అమ్మమ్మ గారు. తర్వాత నాయనమ్మ సైడ్ నుంచి వచ్చేటప్పటికి కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ నుంచి వచ్చారు. చింతలేది కేసు పుట్టిన పాట రాసిన ఎన్డి ఏబుల్ గారు నాయనమ్మ గారికి పెదనాన్న గారు అవుతారు. సో అలాగా 4th జనరేషన్ క్రిస్టియన్స్ అవుతాం. నా దగ్గరికి వచ్చేటప్పటికి 4th జనరేషన్ అవుతుంది. అలాగే హైందవ నేపథ్యం నుంచి వచ్చినప్పుడు అనేకమైన కమ్యూనిటీస్ నుంచి, మాకు కమ్యూనిటీ ఫీలింగ్ మా తల్లిదండ్రులకి కానీ పితరులకు కానీ లేకపోవడం నేను చాలా అతిశయంగా ఫీల్ అవుతాను. ఒకే కమ్యూనిటీ వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. ప్రభువులోకి వచ్చిన తర్వాత వాళ్ళ కమ్యూనిటీని మర్చిపోయారు. సో రకరకాల కమ్యూనిటీస్ నుంచి, ఎందుకంటే ఈరోజు ఏదైతే మన భారతదేశంలో కొన్ని అగ్రవర్ణాలని కొన్ని నిమ్నవర్ణాలని విభజించాం కాబట్టి కమ్యూనిటీస్ పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. సో బట్ డైవర్స్ కమ్యూనిటీస్ నుంచి రావడం జరిగింది. అది కూడా నేను అతిశయంగా భావిస్తాను, దేవుని స్తుతిస్తాను. ఎందుకంటే ఈరోజు నాకు డినామినేషనల్ ఫీలింగ్ లేకపోవడానికి, కమ్యూనిటీ ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్ లేకపోవడానికి అది నాకు చాలా దోహదపడింది. తర్వాత మా ఇంట్లో మేము ఉమ్మడి కుటుంబంలో పెరిగాం. దాదాపుగా ఎప్పుడు కూడా మా కమ్యూనిటీస్ గురించి మాట్లాడడం మా తల్లిదండ్రులు కానీ, మా నాయనమ్మ వారు కానీ, పెద్దవాళ్ళు కానీ, అత్తయ్యలు కానీ ఎవరు కూడా మాట్లాడడం ఎంతో ఒక వినలేదు. సో అది దాన్ని బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తాను. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ అన్నమాట. కనుక నిజంగా ఒక క్రైస్తవ సంఘంలో అందరూ క్రీస్తులో ఏకమై ఉన్నారు. గలతీ 3:28 ప్రకారం అందరూ క్రీస్తులో ఏకముగా ఉన్నారు. దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యూదుడని లేదు, గ్రీక్ దేశస్థుడని లేదు, లేదా భారతదేశానికి వచ్చేటప్పటికి అగ్రవర్ణం అని లేదు, నిమ్నవర్ణం అని లేదు అన్నట్టుగా ఆ ప్రివిలేజ్ దొరికింది అనమాట, ఆ సౌభాగ్యం దొరికింది. సో కాబట్టి చాలా స్పష్టంగా నేను భారతీయుణ్ణి, నేను క్రీస్తు బిడ్డని, క్రైస్తవుణ్ణి, ఇంక ఏ జంజాటాలు లేకుండా చెప్పడానికి నాకు చాలా దోహదపడింది. సో అమ్మగారు ఎంజే హేమలత గారు, నాన్నగారు గంటల మనోహర్ రావు గారు, నాకు ఒక తమ్ముడు ఒక చెల్లి, వాళ్ళిద్దరు కూడా రక్షణ పొందిన వాళ్ళే, ఇద్దరు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు. నా వైఫ్ షీబా, ఆమె కూడా టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండేది, ఇప్పుడు నాకు సేవలో సహకరిస్తుంది. షీఈస్ ఫ్రమ్ నెల్లూరు. అండ్ తనకు కూడా వాళ్ళ తాతగారు కూడా సంఘంలో చాలా ప్రముఖ పాత్ర వహించిన వారు, జార్జి గారు, రిటైర్డ్ తహసీల్దార్. యాక్చువల్ గా గుంటూరుకి మేము ఎండాకాలం సెలవులకు వచ్చేవాళ్ళం. 10th క్లాస్ వరకు, నేను దాదాపుగా 10th క్లాస్ వరకు అమ్మగారు నాన్నగారు ఆఫ్రికా వెళ్ళిపోయేంత వరకు కూడా అమ్మతో పాటే ఉండి నెల్లూరు జిల్లాలో ఆవిడకి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ మేము ప్రభుత్వ పాఠశాలలోనే చదివేవాళ్ళం. నాకు తెలిసి 1వ తరగతి కొద్ది కాలము ఇంగ్లీష్ మీడియంలో చదివాను. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం చదివేటువంటి భాగ్యం కూడా నోచుకోలేదు. ఎందుకంటే దాదాపుగా పల్లెటూరులోనే గవర్నమెంట్ టీచర్స్ ఉండేవారు.
సో ఆ పరిస్థితుల్లో ప్రతి ఎండాకాలం సెలవులకి గుంటూరు వచ్చేవాడు. నాయనమ్మ గారి ఇంటికి వచ్చేవాడు. మా మేనత్తలు, నాన్నగారి అక్కలు, వీళ్ళు బాక్సింగ్ అసెంబ్లీలో మార్పుస్ పొందిన వాళ్ళు. 1950s లో బాక్సింగ్ గారు తన సేవారంభంలో గుంటూరు వచ్చినప్పుడు దాదాపుగా ప్రథమ ఫలాలు ఆయన పరిచర్యలో వీళ్ళు ప్రథమ ఫలాలు ప్రభులోకి వచ్చిన వాళ్ళు. ఆ విధంగా మా కుటుంబం వాళ్ళ ద్వారా బాక్సింగ్ అసెంబ్లీకి బాగా అటాచ్డ్ గా ఉండేవాళ్ళు. సో నేను తత్ఫలితంగా మేము పిల్లలు అందరం కూడా, అంటే మా అత్తల పిల్లలు, మా పెదనాన్న పిల్లలు అందరం ఉండేవాళ్ళు. దాదాపుగా మేము ఎక్కువగా బాక్సింగ్ అసెంబ్లీ సండే స్కూల్కి వెళ్ళాం. సో అలా వెళ్తూ వెళ్తూ విబిఎస్ కి, ముఖ్యంగా విబిఎస్ టైంకి అటెండ్ అవ్వాలి. విబిఎస్ చాలా బాగా జరిగేది, వొకేషనల్ బైబిల్ స్కూల్. సో ఆ ఎండాకాలం సెలవుల్లో జరిగేటువంటి, ఆ ఏడాది ఎండాకాలం సెలవుల్లో జరిగిన విబిఎస్ కి వెళ్ళడం, అనుకోకుండా అక్కడ మరి సండే స్కూల్ టీచర్స్ చెప్పినటువంటి బైబిల్ కథల ద్వారా, అందులోని నీతి పాఠాల ద్వారా ప్రభులోకి రావడం, అదే రోజున చివరి రోజు అదే విబిఎస్ లో సాక్ష్యం కూడా చెప్పడం నాకు బాగా గుర్తు. అయితే ఆ తర్వాత మళ్ళీ నేను నెల్లూరు వెళ్ళిపోవడం, మళ్ళీ అమ్మ ఎప్పుడైతే 10th క్లాస్ లో వెళ్ళిపోయారో ఆఫ్రికాకి, వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేయడానికి, సో మళ్ళీ ఇక్కడికి రావడం, మళ్ళీ బాక్సింగ్ అసెంబ్లీకి అటాచ్ అవ్వడం జరిగింది. అయితే వెళ్తూ ఉన్నాను, వాక్యం వింటూ ఉన్నాను, కానీ లోతైన అనుభవం ప్రభుత్వం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక నులివెచ్చని జీవితం. అటు పూర్తిగా చెడిపోని పరిస్థితి, కాలేజీలో కానీ, స్కూల్లో అంటే 9th 10th క్లాసుల్లో కానీ, ఇంటర్మీడియట్ లో కానీ ఏదో చెడ్డ అలవాట్లు ఏర్పరచుకోవడమో చెడిపోవడమో అవేమీ లేవు. అదే సమయంలో భక్తి జీవితం కూడా లేదు, నులివెచ్చని జీవితం. కాకపోతే నాకున్నటువంటి బలహీనత ఆ రోజుల్లో ప్రధానంగా ఏమిటంటే సంగీతం. సో సంగీతం ఎక్కడున్నా, అది కూడా ముఖ్యంగా లలిత సంగీతం, తర్వాత భారతీయ సంగీతంలో ముఖ్యంగా క్లాసికల్, సెమీ క్లాసికల్ సంగీతం చాలా పిచ్చారన్నమాట. సో అది ఒక రకంగా నన్ను దేవుడికి దూరం చేసింది అని చెప్పాలి. సో అలాగా దాంట్లోనే ఉండడం, కాలేజీలో కూడా పాటలు రాయడం, వాటిని మళ్ళీ ప్రజెంట్ చేయడం నా స్నేహితుల సాయంతో. పాడేవాళ్ళు, తర్వాత బాణీ కట్టేవాళ్ళు కూడా నా స్నేహితుల్లో ఉండడం, ఇదంతా కూడా అది ఒక రకమైనటువంటి జీవితంగా ఉంది. లోకంలో కలిసిపోయేదో చెడిపోవడం అలా లేదు, కానీ ఐ వాజ్ ఎ గుడ్ బాయ్, బట్ ఐ వాజ్ నాట్ ఎ కమిటెడ్ క్రిస్టియన్. అలా ఉంటున్నప్పుడు దేవుడు చాలా సందర్భాల్లో అది ప్రిక్ చేస్తూ, అది అంటే మనసాక్షిని గుచ్చుతూ వచ్చినప్పటికీ కూడా నేను దాన్ని పెడచెవిని పెట్టాను ఆయన స్వరాన్ని. ఒక పాయింట్కి వచ్చేటప్పటికి నాకు ఇంకొక ఆలోచన ఏమైందంటే, నేను నులివెచ్చగా ఉన్నాను, అసలు చర్చికి కూడా ఎందుకు వెళ్ళాలి, నేను భక్తిగా ఉండట్లేదు కదా. సరే, నేను నిజంగా భక్తిపరుడుగా మారిన తర్వాత, ప్రభువుకి నేను దగ్గరైన తర్వాత అప్పుడు వెళ్దాము చర్చికి, ఇది వేషధారణ బ్రతుకు కదా, వద్దులే, ఇది కూడా వద్దు అని చర్చికి వెళ్ళడం కూడా మానేశాను. దాదాపుగా ఒక 2 సంవత్సరాలు ఆ నులివెచ్చనిదనం నుంచి కూడా దాదాపుగా ఒక డ్రై స్పిరిచువల్ లైఫ్ అనుభవించాను. ఇప్పుడు కూడా దేవుని మహాకృపను బట్టి లోకంలో చెడిపోయిన పరిస్థితి కూడా రాలేదు. బట్ ఐ వాజ్ నాట్ ట్రూలీ అ క్రిస్టియన్. అటువంటి జీవితాన్ని నేను నెరపలేదు. సో ఈ పర్ఫెక్ట్ అయిన తర్వాత ఆయన దగ్గరికి రావాలన్నటువంటి ఆలోచన నేను అనుకోవడం, అప్పుడు అదే నా మనసులో నాటాడు, నన్ను దూరం చేయడానికి దేవుడికి. తర్వాత నేను డాక్ట్రిన్ ఆఫ్ జస్టిఫికేషన్ అర్థం చేసుకునేవాడు. ఎందుకంటే అమ్మ బీజం వేయడము, నేను చాలా ఆలోచన చేస్తూ ఉండేవాడు ఈ వాక్య సంబంధితమైన సత్యాలు. ఒక రోజున దేవుడు ఒక ఆలోచన, ఒక సమ్మెట పోటులాగా నా మీద మోదినట్టుగా ఈ సత్యం నాకు అవగతమైంది. నువ్వు సంపూర్ణంగా మారి, పర్ఫెక్ట్ గా మారి నా దగ్గరికి వస్తే నేను నీకు అవసరం లేదు. కనుక నువ్వు సంపూర్ణంగా మారలేవు కూడా. ఇంకొకటి ఏమిటంటే, నేను లేకుండా నువ్వు సంపూర్ణంగా మారలేవు.
నేను వచ్చింది ఎందుకంటే మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల పరుకుచాను. కాబట్టి నా అంతట నేను బలవంతుడిని అయ్యేటైతే క్రీస్తు వచ్చి చనిపోవాల్సిన పని. నా అంతట నేను సంపూర్ణుడిని అయ్యేటట్టయితే క్రీస్తు నా కోసం చనిపోవాల్సిన పని. నా అంతట నేను కాలేను కాబట్టి, నా అంతట నేను రక్షించుకోలేను కాబట్టి ఆయన వచ్చి నిస్సహాయుడిగా ఉన్న నన్ను రక్షించాడు, బలహీనుడిగా ఉన్న నన్ను బలమిచ్చాడు, భక్తిహీనుడిగా ఉన్న నాకు భక్తిని ఇచ్చాడు. ఆయన వచ్చినప్పుడు భక్తిహీనతను ఆ ఇశ్రాయేలీయుల్లోంచి తన యూదా జనాంగం నుంచి తీసివేస్తాడని పౌలు రాస్తాడు రోమపత్రిక. కాబట్టి నా భక్తిహీనతను తీసివేయాలంటే ఆయనే దానికి సాటి. ఈ సత్యం నేను తెలుసుకున్నప్పుడు నెమ్మదిగా మళ్ళీ చర్చ్కి వెళ్ళడం. సో ఉన్న ఫలానా రా నా దగ్గరికి అనేటువంటి సత్యాన్ని నేను తెలుసుకున్నాను. వచ్చిన తర్వాత నేను నిన్ను మారుస్తాను, నేను నిన్ను కడుగుతాను, నేను నిన్ను పునీతుడిగా చేస్తాను, నేను నిన్ను సంపూర్ణంగా పరిపూర్ణంగా చేస్తాను. సో ఈ సత్యం తెలుసుకున్న తర్వాత వెళ్ళడం మొదలెట్టిన తర్వాత ఈ సంగీతం పిచ్చి ఇంకా అలాగే ఉంది. ఒక రోజున దేవుడు తన కృపలో ఆయన అమెరికా నుంచి ఒక సెలబ్రెంట్ సింగర్స్ అనేటువంటి ఒక పెద్ద గ్రూప్ ని గుంటూరుకి పంపించడం జరిగింది. వాళ్ళు షిప్ లో చాలా పెద్ద ఎక్విప్మెంట్ తీసుకుని ఆ రోజుల్లోనే ఒక పెద్ద ట్రక్ కి లారీకి సరిపోయేటంత వాళ్ళు ఆడియో సిస్టమ్ తెచ్చుకున్నారు. సో ఆడియో సిస్టమ్ అంటే చాలా ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ గా ఉండడం, స్టూడియోల్లో కూర్చొని పాటలు రాయడం, ఆ టాప్ మ్యూజిక్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా అనుభవించడం, ఆ సౌండ్ సిస్టమ్స్ యొక్క అంటే అందులోంచి సంగీత తరంగాలు వస్తున్నప్పుడు వాటిని ఆస్వాదించడం, ఇవన్నీ బాగా అలవాటైంది కాబట్టి వీళ్ళు చాలా బాగా పాడతారు అని కూడా తెలియడం వల్ల వాళ్ళ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలని అనుకోవడం జరిగింది. సో వాళ్ళ కార్యక్రమానికి అటెండ్ అయ్యాను. మా కాలేజీలోనే జరిగింది, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్. చాలా బాగా జరిగింది. ఐ రియల్లీ ఎంజాయ్డ్ దట్. అయితే తర్వాత మళ్ళీ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా చాలా ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అంత ఫేమస్ అన్నమాట ప్రపంచవ్యాప్తంగా. దాంట్లో కూడా పెట్టారు. పెట్టినప్పుడు నా స్నేహితులు అక్కడ పనిచేస్తూ ఉన్నాడు, డానియల్ అని నా స్నేహితుడు ఉండేవాడు. సో తన ద్వారా ఆ టీంలో ఉండి మేమే వాళ్ళందరికీ అంటే ఈ సెలబ్రెంట్ సింగర్స్ గుంటూరు మెడికల్ కాలేజ్ లో ప్రోగ్రామ్ పెట్టడానికి గ్రౌండ్ వర్క్ అంతా చేసి, పబ్లిసిటీ వర్క్ చేసి, నేను కొంచెము ఆర్టిస్టిక్ గా కొన్ని విషయాలు చేసేవాడిని. సో పోస్టర్స్, ఆ రోజుల్లో ఈ ఫోటోషాప్లు ఇవన్నీ లేవు, పోస్టర్స్ చేయడానికి ఇవన్నీ చేసి మాన్యువల్ గా చేశాం. సో అలాగా చాలా కీలక పాత్ర పోషించాల్సి వచ్చింది. పోషించిన తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ మీటింగ్ లో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత వాళ్ళు ఆరంభించడంలోనే చాలా విలక్షణంగా ఆరంభించారు. వాళ్ళు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, 9వ వచనంలో ఉన్న మాట, ప్రతి మోకాలు ఆయన ముందు వంగాలి, ప్రతి నాలుక ఆయనను ప్రభు అని ఒప్పుకోవాలి అన్న వచనంతో ఆరంభించారు వాళ్ళు. అక్కడ దేవుని సర్వాధికారం నన్ను ఆకర్షించింది, నన్ను ఆకట్టుకుంది, ఒక రకంగా కట్టిపడేసినట్టు. దేవుడు మాట్లాడడం మొదలెట్టు, నువ్వు ఎంతకాలం నాకు దూరంగా ఉంటావు. క్రైస్తవం అంటే, విశ్వాస జీవితం అంటే యేసుప్రభు దేవుడిని నమ్మడం మాత్రం కాదు, దయ్యాలు కూడా నమ్ముతాయని యాకోబు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుత్వం కిందకి రావడం, నీ సమస్తాన్ని, నీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకోవడం, నీ జీవితంలో ప్రతి రంగంలో ఆయన ప్రభుత్వానికి ఒప్పుకోవడం. నువ్వు ఇప్పుడు ఒప్పుకోకపోతే తర్వాత నువ్వు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ముందు వంగాల్సి వస్తుంది, ఆయన ప్రభువుని ఒప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు చేయి దాటిపోతుంది. సమయం ఉండంగానే నువ్వు ప్రభుత్వానికి నువ్వు లోబడాలి. అదే నిజమైన క్రైస్తవ భక్తి జీవితం. దేవుడు మాట్లాడడం జరిగింది. తర్వాత వాళ్ళు చెప్పిన అక్కడ ఒక జాజిస్ట్ వచ్చాడు. ఆ జాజిస్ట్ వచ్చినప్పుడు ఆయన వాజ్ ఎ డాక్టర్. ఐ థింక్ ఆయన ఫ్రాన్స్ నుంచి వచ్చినట్టున్నారు. రకరకాల దేశాల వాళ్ళు అందులో ఉన్నారు. ఆయన టెస్టిమనీ చెప్పాడు, అది కూడా చాలా టచింగ్ గా నాకు అనిపించింది. సో అక్కడ నేను లేచి నిలబడి ప్రభుకి సమర్పించుకున్నాను. కౌన్సిలర్స్ వచ్చి నాకు చాలా హెల్ప్ చేశారు. సో ఆ విధంగా నేను ప్రభువులోకి రావడం జరిగింది. అది దాదాపుగా మై 20th ఇయర్ ఆర్ 21st ఇయర్ జరిగింది.
తప్పకుండా మనోరంజన్. పరిచర్య విషయంలో నాకు ఇది ఒక రకంగా ఆశ్చర్యమే. ఎందుకంటే నేను పరిచర్యలోకి రావాలని అనుకోలేదు. నేను నాకున్నటువంటి కెరియర్ ప్లాన్స్ చాలా డిఫరెంట్ గా ఉండే. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనో, లేకపోతే గ్రూప్స్ సైడ్ వెళ్ళాలనో, లేకపోతే బ్యాంకింగ్ సైడ్ వెళ్ళాలనో, లేకపోతే నేను ఆర్ట్ సైడ్ వెళ్ళాలి. బిఎఫ్ఏ చేసి బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసి ఆర్ట్ సైడ్ వెళ్ళాలని, లలిత కళల వైపు వెళ్ళాలి అన్నది. లేదు అది కుదరకపోతే ఒక సౌండ్ ఇంజనీర్ అవ్వాలి. ఎందుకంటే నాకు ఆడియో సిస్టమ్ చాలా 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 ఇంట్రెస్ట్ కాదు. సో దోస్ వర్ మై ప్లాన్స్. అదే సమయంలో ఇంట్లో వాళ్ళు నన్ను కువైట్ పంపించాలని అక్కడ జాబ్స్ చూశారు. అత్త వాళ్ళు కూడా అక్కడ జాబ్స్ చూశారు. సో పాస్పోర్ట్ కి బలవంతంగా అప్లై చేయించారు. నిజానికి నాకు పర్సనల్ గా కూడా ఇండియా వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. ఇండియా అంటే చాలా ఇష్టం నాకు. మా ఇంట్లో చాలా మంది అబ్రాడ్ లో వెళ్ళి సెటిల్ అయ్యారు. గల్ఫ్ లో ఉన్నారు, యూరోప్ లో ఉన్నారు, యుఎస్ లో ఉన్నారు, యూకే లో ఉన్నారు. బట్ నాకైతే ఇష్టం లేదు, వ్యక్తిగతంగా అస్సలు ఇష్టం. అయితే బలవంతంగా పాస్పోర్ట్ అప్లై చేయించాను. అప్లై చేయించినప్పుడు అదే సమయంలో కరెక్ట్ గా దేవుడు మాట్లాడుతూ, నేను ఎప్పుడైతే రీకమిట్ చేసుకున్నానో సెలబ్రెంట్ సింగర్స్ వచ్చినప్పుడు గుంటూరు మెడికల్ కాలేజ్ లో జరిగింది ఏమిటంటే, నేను ప్రభుకి చాలా దగ్గర. నేను మోకాళ్ళ మీద బైబిల్లో చదువుతూ ఉండేది. వాక్యాన్ని తరచి చదువు, చాలా సార్లు ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. సో ఈ పరంపరలో నేను ఎహెజ్కేల్ గ్రంథం చదువుతుంటే అది నా క్వైట్ టైం పోర్షన్ అన్నమాట, డైలీ పోర్షన్. సో ఎహెజ్కేల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయాన్ని పారావైజ్ నేను రోజుకు ఒక పారా చొప్పున చదువుతూ వెళ్తూ ధ్యానిస్తూ ఉన్న రోజుల్లో నాకు చాలా స్పష్టంగా అర్థమైంది ఏమిటి అంటే, దేవుడు ఆయన నాతో మాట్లాడుతూ వచ్చాడు. పుస్తక ఆరంభంలోనే మనం చూస్తే 2వ అధ్యాయంలో ఆయన అంటాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడవాలి. సో నేను అటెన్షన్ పే చేయడం మొదలెట్టాను. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. అప్పటి నుంచే నాకు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు కన్విక్షన్ ఉండింది. సో ఆయన మళ్ళీ చూస్తే ఈ పుస్తకం చదువుతూ ఉంటే ఆయన తన పుస్తకం ఒకటి ఇచ్చి భుజించమని చెప్పడం ఈ పుస్తకంలో నాకు ఆ మాట చూసినప్పుడు చాలా ఇంత ఆశ్చర్యంగా నాకు అనిపించింది. 2వ అధ్యాయంలో 10వ వచనం నేను చదువుతున్నాను. నేను చూస్తుండగా గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి నా ఎద్దుకు చాపబడి, ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను రాయబడినదై మహావిలాపమును మనోదుఃఖమును రోధమును అందులో రాయబడి. మరియు ఆయన నాతో 3వ అధ్యాయంలోకి వెళ్తే నాతో ఇలాగ సెలవిచ్చిన, నరపుత్రుడా నీకు కనబడిన దాన్ని భక్షించు, ఈ గ్రంథమును భక్షించి. ఇంకా ముందటి అధ్యాయంలో ఆయన 8వ వచనంలో అంతకు ముందు మనం వెళ్ళి చూస్తే దీన్ని భుజించు అని అంటాడు. సో భక్షించు భుజించు అని అన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను వాక్యాన్ని బాగా చదవాలి, వంట పట్టించుకోవాలి. అమ్మ అందుకే కావాలో చిన్నప్పటి నుంచి ఇలా చెప్పేది అని చాలా కాంక్షతో చదివాను. నిశ్చితంగా లోతుగా వాక్యాన్ని చదవడం అలవాటు చేసుకున్నాను. అదే సమయంలో ఆయన ఏం చెప్పాడంటే, ఇదే అధ్యాయం ముఖ్యంగా 2-3 అధ్యాయాలు చదివితే 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే, భాష రాని ప్రజలకు, యాస భాషతో మాట్లాడే వాళ్ళ దగ్గరికి నేను నిన్ను పంపించట్లేదు, నీ ప్రజల దగ్గరికి, భాష వచ్చిన వారికి, నీ భాష ఉన్న ప్రజల దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నాను. నీవు గ్రహింపలేని యాస మాటలు పలుకు జనముల యొద్దకు కాదు, ఇశ్రాయేలీయుల యొద్దకే నేను పంపించున్నాను అని ఆయన మాట్లాడడం చూసాను. ఏం మాట్లాడాలి నేను అని, ఏంటి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నప్పుడు మళ్ళీ ఇదే అధ్యాయంలో వాళ్ళు వినకపోయినా నువ్వు మాట్లాడాలి, వాళ్ళు నాకు తిరుగుబాటు చేస్తున్నారు, నువ్వు వారికి వెళ్ళి చెప్పాలి, వాళ్ళలాగే నిన్ను కూడా నేను కఠినంగా చేస్తాను, నీ నుదురును కఠినమైనదిగా చేస్తాను,
నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినంగా ఉండు వజ్రం వలె చేసి నీవు భయపడకు, వారి మాటలకు భయపడద్దు, జనులకు భయపడద్దు ఆయన 2వ అధ్యాయంలో చెప్పడం నేను చూసాను. సో ఇవన్నీ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, గాడ్ ఈస్ కాలింగ్ మీ ఫర్ ఎ టీచింగ్ మినిస్ట్రీ, ఫర్ ఎ ప్రీచింగ్ మినిస్ట్రీ. నాకు సంఘానికి భారతదేశంలో, అంతేకాకుండా నా భారతీయులకు సువార్త చెప్పడానికి ఆయన నన్ను పిలుచుకుంటున్నాడు. బేసికలీ ఐ షుడ్ బి అ ప్రీచర్, ఎ టీచర్ అండ్ ఎన్ ఎవాంజలిస్ట్ అనేది నాకు అర్థమైంది. అది కూడా నా క్షేత్రం ప్రధానంగా భారతదేశం, నాతోటి భారతీయులు అన్నది నాకు అర్థం. సో ఇది పుస్తకం కంప్లీట్ చేసేటప్పటికి దాదాపు ఒక 2 నెలలు పైన పట్టింది, 2-3 నెలలు పట్టింది. నేను అది నాకు కన్విక్షన్ గా మారింది. దేవుడు నన్ను పిలుస్తున్నాడు, ఈ ప్రత్యేకంగా ఈ పనికి పిలుస్తున్నాడు అని నా కన్విక్షన్ గా మారింది. ఇదే సమయంలో బయట నా స్నేహితులు వీళ్ళతోటి నేను చాలా గట్టిగా సువార్త గురించి వాదించాల్సి వచ్చింది. నాకు కమ్యూనిస్ట్ స్నేహితులు, అంబేద్కరైట్స్, బౌద్ధ మతాన్ని స్వీకరించిన వాళ్ళు, తర్వాత నాస్తికులుగా ఉన్నవాళ్ళు, హైందవులు నాకు స్నేహితులుగా ఉండేవాళ్ళు. కాబట్టి సాయంత్రము 6 మేము అలా కలిసేటప్పటికి ఏదో ఒక డిస్కషన్ వస్తూ ఉండేది. నేను ప్రభువులోకి వచ్చానని వాళ్ళందరికీ తెలుసు కనుక కొన్నిసార్లు నన్ను టీజ్ చేయడానికి, ఉడికించడానికి కూడా మాట్లాడేవాళ్ళు. కొన్నిసార్లు జెన్యున్ గా కూడా ప్రశ్నలు వస్తూ ఉండేవి. నేను అక్కడక్కడికి వెళ్ళి బైబిల్ స్టడీస్ తీసుకుంటున్నప్పుడు కూడా ఈ వాదోపవాదాలు వస్తూ ఉంటాయి. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నా దేశంలో నేను సువార్త చెప్పాలంటే నేను బైబిల్ ఒక్కటి చదివితే సరిపోదు, నా దేశం కూడా చదవాలి. సో అంబేద్కరైట్స్ కి చెప్పాలంటే అంబేద్కర్ వాదం తెలుసుకోవాలి, బౌద్ధులకి చెప్పాలంటే బౌద్ధ మతం ఏంటో తెలుసుకోవాలి, హిందువులకు చెప్పాలంటే హైందవ మతం ఏంటో తెలుసుకోవాలి, కమ్యూనిస్టులకు చెప్పాలంటే కార్ల్ మార్క్స్ ఎవరో తెలుసుకోవాలి అని నేను విపరీతంగా చదవడం. ఎందుకంటే నా ఫీల్డ్ భారతదేశం కాబట్టి, నా భారతదేశంలో డైవర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారు. విశ్వాస నేపథ్యాలు, ఐడియాలజీ, భావజాలం యొక్క నేపథ్యం కూడా చాలా విభిన్నమైనటువంటి భావజాలాలు ఉన్నటువంటి ప్రజలు. కేవలం మత విశ్వాసాలే కాదు, భావజాలాలు కూడా భిన్నంగా ఉన్నటువంటి వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉండగా ఇక్కడ ఇంట్లో ఒత్తిడి పెరిగి, నువ్వు వెళ్ళాలి విదేశాలకి, ఉద్యోగం చేయాలి. అప్పుడు మోకరించి ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు మాట్లాడుతున్నది కరెక్టే, నేను ఒకవేళ ఓవర్గా థింక్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు సేవ చేయాలని లేదు, నా ఆలోచనలు వేరు. అయితే నువ్వు మాట్లాడుతున్నావని నాకు చాలా బలంగా తోస్తోంది. పాస్పోర్ట్కి అప్లై చేశాను. ఇది వస్తే నేను ఇంక వెళ్ళిపోవడమే, ఎందుకంటే అక్కడ ఉద్యోగం రెడీగా ఉంది, వీసా రావడం చాలా సులభం, ఎందుకంటే మావయ్య మంచి పొజిషన్ లో. కాబట్టి నీవు కానీ నన్ను పిలుస్తూ ఉంటే సేవకు, నువ్వు ఏదో ఒకటి చేసి దీన్ని ఆపాలి. మరొక విషయం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, మా ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నప్పుడు మా పెద్దవాళ్ళకి ఎదురు చెప్పడం అనేది మాకు లేదు. నేను యాక్చువల్గా బైపీసీ తీసుకుంటానంటే మా అత్తగారు, నేను సంతకం పెట్టనురా, నువ్వు ఎంపీసీఏ తీసుకోవాలంటే నేను ఎంపీసీఏ చచ్చినట్టు తీసుకోవాల్సి వచ్చింది. సో పెద్దవాళ్ళకి ఎదిరించే పరిస్థితి కూడా మా ఇంట్లో ఉన్న కల్చర్లో, సంస్కృతిలో లేదు. కనుక అట్లాంటి పరిస్థితుల్లో నేను వాళ్ళని ఎదిరించే శక్తి నాకు లేదు. ఐ వాజ్ సో యంగ్. సో మోకరించి గట్టిగా ప్రార్థిస్తాను, నిజంగా నువ్వు నాతో మాట్లాడుతుంటే నువ్వు ఏదో ఒకటి చెయ్యి, నన్ను గల్ఫ్కి వెళ్లకుండా, కువైట్కి వెళ్లకుండా ఆపు. సో నాతో పాటు ఇంకొక గవర్నమెంట్ ఎంప్లాయీ అప్లై చేశాడు. ఇద్దరం వెళ్ళి ఒక్కసారి హైదరాబాద్ లో అప్లై చేసి వచ్చాం పాస్పోర్ట్. ఆయనకి ఎన్ఓసి రావాలి ప్రభుత్వం దగ్గర నుంచి. ఆయనకి రావడానికి చాలా ఆలస్యం, ఆయనకి 45 రోజుల్లో వచ్చింది, నాకు 8 మాసాలు పైన. అదే నాకు ఒక పెద్ద ఆశ్చర్యం అనిపించింది. ఈ 8 మాసాలు దాటేటప్పటికి మా ఇంట్లో వాళ్ళ మైండ్ సెట్ మారి నన్ను ఒత్తిడి చేయడం మానేసి, నీ ఇష్టం, నీ సావు నువ్వు సావు అన్న టైప్ లో వదిలేసి. సో అక్కడ నాకు స్వేచ్ఛ దొరికింది. నేను దాన్ని కన్ఫర్మేషన్ గా తీసుకుని ఇలా ఉంటున్న సమయంలోనే
నాకు ఇవాంజలికల్ యూనియన్ నుంచి ఎడిటర్ గా మీరు ఉండాలి అని ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక అన్నయ్య నన్ను ప్రోత్సహించి, ఇజ్రాయెల్ అన్నయ్య నన్ను ప్రోత్సహించి నన్ను పంపించారు. అన్న నేను ఇంకా నాకు నా చదివే సరిగా లేదు. ఇలాంటి సమయంలో నేను ఎడిటర్ గా వెళ్ళడం ఏంటి? ఇది రాష్ట్ర మ్యాగజైన్. ఇందులో చాలా ఇవాంజలికల్ యూనియన్ అంటే దాంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు, హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్, ఎలీట్ పీపుల్, బాగా ఆఫీసర్ క్యాడర్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు రాసిన ఆర్టికల్స్ నేను ఎక్కడ ఎడిటింగ్ చేయగలను? దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఇది నాకు సంబంధించింది కాదు ఇది అని నేను చాలా రిలక్టెంట్ గా చెప్తే, లేదు లేదు నువ్వు వెళ్ళాలి అన్నారు. ఎందుకంటే ఆయన మా కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తారు. నేను కాలేజీలో ప్రతిసారి ఈ పాటలు రాయడం, లేకపోతే కాలేజీ పత్రిక ఉంటుంది మాకు. ఆ పత్రికలో నేను వ్యాసాలు రాయడం లేదా కవితలు రాయడం అని బాగా తెలుసు. కాబట్టి నీకు రైటింగ్ స్కిల్ ఉంది కాబట్టి నువ్వు వై డోంట్ యూ డూ ఇట్ అని అంటే, సరే నేను చాలా రిలక్టెంట్ గా అయిష్టంగానే అప్లై చేశాను. ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. ఇంటర్వ్యూలో నాతో పాటు ఇంకొక 6 వచ్చారు. వాళ్ళు నాకంటే క్వాలిఫైడ్ పీపుల్. కానీ ఎందుకో దేవుడు నాకు దాన్ని ఇవ్వడం, నేను సెలెక్ట్ అవడం, అక్కడి నుంచి నేను ఆధ్యాత్మికంగాను, క్రైస్తవ మానసికంగాను నేను పరిణతి చెందడానికి ఇవాంజలికల్ యూనియన్ ప్లాట్ఫామ్ నాకు ఎంతగానో ఉపయోగపడింది. అక్కడి నుంచి నేను మళ్ళీ రైటింగ్ లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు అయిన వాళ్ళ దగ్గర రైటింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి, తర్వాత రవిజేకర్స్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీలో కూడా ట్రైన్ అవడానికి అపాలజిస్ట్ గా, ఇవన్నీ కూడా వరుసగా దేవుడు ఆపర్చునిటీస్ ఇవ్వడము, పునాది పడ్డము. సో నాకు థియలాజికల్ గాను, అపాలజెటికల్ గాను, రైటింగ్ స్కిల్స్ గాను అన్నిటిలో కూడా దేవుడు పునాది వేసి, క్రమేపీ ఆయన మొదట రచయితగా, క్రైస్తవ జర్నలిస్ట్ గా, ఆ తర్వాత ఒక స్పీకర్ గా అలా వాడుకోవడం ఆయన మొదలుపెట్టాడు. సో ఆ విధంగా నేను పరిచర్యలోకి వచ్చి నా ప్రయాణం అలాగ 14 సంవత్సరాలు అక్కడే నేను కొనసాగాను. 2004 వరకు. 2004 తర్వాత నేను బయటికి రావడం, మళ్ళీ వేరే విధంగా మళ్ళీ ఇంకొక 2-3 పత్రికలకు ఎడిటర్ గా పనిచేయడం. ఆ తర్వాత కొంతకాలం నేను సెక్యులర్ జాబ్ చేసిన తర్వాత నేను కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ పీజీ వాళ్ళకి టీచ్ చేసిన తర్వాత ఎంటెక్ ఎంసీఏ వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకి, బీటెక్ ఎంసీఏ ఎంబీఏ వాళ్ళకి, ఆ తర్వాత మళ్ళీ నేను రక్షణ టీవీలోకి రావడం జరిగింది.